హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా కేక్ అండి. చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా ఈ బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బనానా కేక్ కోసం నేను బాగా పండినటువంటి 4 అరటిపళ్ళని తీసుకున్నానండి. నేను చిన్న సైజు తీసుకున్నాను, మీరు పెద్ద సైజు తీసుకుంటే 2 అరటిపళ్ళు అయితే సరిపోతాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా పాలుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఈ బనానా ప్యూరీని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్ వరకు షుగర్ పౌడర్ సరిపోతుందండి. ఈ షుగర్ పౌడర్ని ఈ బనానా ప్యూరీలో బాగా కలిసేటట్టు విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ షుగర్ పౌడర్ మొత్తం కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు ఏమీ లేకుండా చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసేసుకోండి. గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు ఏమీ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలండి. ఈ బనానా కేక్కి గోధుమ పిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే హెల్తీ కదా, అందుకని నేను గోధుమ పిండిని తీసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ గోధుమ పిండి అనేది ఈ బనానా ప్యూరీలో కలిసేటట్టు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండలు ఏమీ లేకుండా మెత్తని ప్యూరీ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ కేక్ బ్యాటర్లో కలిసేటట్టు మరొక 2 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పుని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. జీడిపప్పుని యాడ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో నట్స్ అనేవి తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు బాదం పప్పు అలానే పిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒత్తి జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోండి. టూటీ ఫ్రూటీ కూడా ఆప్షనల్ అనండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని మరొకసారి ఈ కేక్ బ్యాటర్లో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. కేక్ టిన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పైన కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా జీడిపప్పు అలానే టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని బాగా హీట్ అవనివ్వాలి. ఇవి హీట్ అయిన తర్వాత వీటిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 35 నుంచి 45 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 45 మినిట్స్ అయిన తర్వాత టూత్పిక్తో ఇలా చెక్ చేసుకుంటే టూత్పిక్ అనేది క్లీన్గా వస్తే ఈ కేక్ అనేది బేక్ అయిపోయిందండి. ఇంకా క్లీన్గా రాలేదు అనిపిస్తే మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. నాకైతే 45 మినిట్స్కే కుక్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట పాటు చల్లారనివ్వండి. చల్లారని తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. అలానే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ప్లమ్ కేక్ ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇంట్లో పండిన అరటిపళ్ళు అలా పడేసేసే బదులు ఇలా అప్పుడప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లలకి సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్తీ కూడా. మనం మైదా పిండిని వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.